వాక్యం అన్నప్పుడు కానీ ఇది నా మైండ్లో లేదు. వాస్తవం చెప్పాలంటే ఇది కాదు నేను అనుకున్నది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఈ యొక్క ఆలోచన దేవుడు నాకు ఇచ్చి, దేవుడు మరి ఈరోజు మీకు చెప్పాలనుకునేటువంటి విషయం, ఈ సంవత్సరంలో మొదటి దినం దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవడము మనకు చాలా అవసరం. క్లుప్తంగానే కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. ఈ సంవత్సరం దేవుడు ఏం చేయబోతున్నాడు, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేది మనము తెలుసుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అనేటువంటి మాట. రెండు ట్రాన్స్లేషన్స్లో రెండు విధాలుగా ఉంది. ఒకటి ఐఎమ్ డూయింగ్ ఏ న్యూ థింగ్ అని ఉంటుంది అన్నమాట. నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఇంకోటి ఐ విల్ డూ ఏ న్యూ థింగ్ అనేటువంటి మాట కూడా ఉంటుంది. కొన్ని కేజీవిలో అలా ఉంటుంది, ESVలో ఇంకోలాగా ఉంటుంది అన్నమాట. ఏదైనప్పటికీ దేవుడు ఎప్పుడు నూతనమైనటువంటి క్రియలు చేయడం దేవునికి ఇష్టం. దేవునికి ఏమి ఇష్టం? నూతనమైన క్రియలు చేయడం. దేవునికి నూతనమైనటువంటి సృష్టిని చేయడం, నూతనమైనటువంటి క్రియలు చేయడం దేవునికి చాలా ఇష్టం. అందుకనే మన ఆధార్ కార్డులలో మన ఐడెంటిటీ ఏంటిది? ఎందుకు ఆధార్ కార్డ్? మనలాంటి ఇంకొకరు ఉంటారా? ఉండరు. అంత నమ్మకం అన్నమాట గవర్నమెంట్కి. ఏంటిది? ఒకరికి ఆధార్ కార్డు ఇచ్చినామంటే అది అలాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరని. దీని వెనకాలంతా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు ఒక మనిషిని ఒకలాగా చేసిన తర్వాత మళ్ళీ అది రిపీట్ కాదు. అర్థమవుతుందా? మళ్ళీ అలాంటి వ్యక్తిని దేవుడు అసలే చేయడు. అది దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క మనసు. దేవుని యొక్క మనసు ఎప్పుడు కూడా నూతనమైనవి చేయాలి, నూతనమైనటువంటి మార్గంలో నడిపించాలి, నూతనమైనటువంటి కార్యాలు చేయాలని దేవుని యొక్క ఆశ. సరే, ఈ యొక్క సందర్భాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని గురించి లేదా వారి యొక్క భవిష్యత్తును గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను. ఒక న్యూ థింగ్, ఐ విల్ డూ ఏ న్యూ థింగ్. ఒక గొప్ప కార్యం, ఒక నూతనమైనటువంటి కార్యం నేను చేయబోతున్నాను అని దేవుడు వారితో చెప్తున్నాడు. వారికి ఏంటిది నూతనమైన క్రియ అని కనుక మనం ఆలోచిస్తే, వారు బంధకంలో ఉన్నారు. ఆ బంధకంలో నుండి విడిపించబడ్డారు. హల్లెలూయా. వారు 70 years, మీరు బైబిల్ స్టడీకి వస్తే మీకు కొంత అవగాహన ఉంటుంది. వారు 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు వారు ఎట్లా అయిపోయినారంటే, వారు ఇంకా అక్కడ సెటిల్ అయిపోయినారు. ఇంకా మేము ఇక్కడ ఉండిపోదాం అన్నట్టుగా వారు ఇల్లు కట్టుకొని వివాహాలు చేసుకొని వివాహాలకి ఇస్తూ అంటే ఇంకా మేము ఇక్కడే ఉంటాం కావచ్చు అనుకున్నాం. కానీ దేవుని ప్రణాళిక అది కాదు. దేవుని ప్రణాళిక అది కాదు. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూమిలో వారు వెళ్ళడం దేవుని యొక్క ప్రణాళిక. అర్థమవుతుందా? వారు చెరులో ఉన్నారు, వారు బంధకంలో ఉన్నారు. కొన్నిసార్లు మనము కూడా అర్థం చేసుకో, మనమున్న ప్లేస్ కరెక్ట్ అనుకుంటాం, కానీ కరెక్ట్ కాదు మీకు ఆ ప్లేస్. మీరు ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నారో అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు ఇది కాదు. నేను వాగ్దానం చేసిన, నేను మీకు ఒక ప్లాన్, మీ విషయంలో ఒక ప్లాన్ కలిగి ఉన్నా, అక్కడికి నడిపించాలని దేవుని యొక్క ఆశ. కొన్నిసార్లు కొన్ని బంధకాల్లో మనం ఉంటాం. ఆ బంధకాల్లో ఉండి 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 అలవాటు అయిపోయి ఇంకా నా బ్రతికి ఇంతే కావచ్చు అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు కాదు, నేనేం చేయాలనుకుంటున్నా, ఆ బంధకంలో నుండి విడుదల ఇవ్వాలి అనేది దేవుని యొక్క సంకల్పం. మనం ఒక బరువుతోని, ఒక భారంతో, ఒక బంధకంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు.
ఇశ్రాయేలీయులు ఆ యొక్క చెరగా పోయినటువంటి ఒక బబులోను రాజ్యంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందులో నుండి బయటికి రావాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏ బంధకంలో అయితే ఉన్నామో, ఏ బరువు కాడి కింద మనం ఉన్నామో, దేవుడు వాటి నుండి విడుదల ఇవ్వాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. దాని నుండి విడిపించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మీరు ఏ భారముతో అయితే ఉన్నారో, ఏ బరువుతోనైతే మీరు ఉన్నారో, ఏ బంధకంలోనైతే ఉన్నారో, దేవుడు అంటున్నాడు నేను అందులో నుండి విడిపిస్తా. అదే దేవుడు చేయబోయేటువంటి నూతనమైనటువంటి క్రియ. ఇశ్రాయేలు గురించి ఆలోచిస్తే నూతన క్రియ ఏంటిదనంటే దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడం. దేవుడు ఏం వాగ్దానం చేసినాడు వారిని తెలుసా? వారికి మరలా నేనేం చేస్తాను, మిమ్మల్ని ఆ దేశంలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏమన్నా తెలుసా? వాగ్దానములు నెరవేర్చడము దేవుడు చేయబోయేటువంటి నూతనమైనటువంటి కార్యం. దేవుడు వారికి ఏం వాగ్దానం చేసినాడు? మరలా మీ భూమిని. అర్థమవుతుందా? వారు ఇశ్రాయేలుకి వారి భూమి అన్న, వారి దేవాలయం అన్న, వారి దేవుడు అన్న చాలా అచ్చే. వారి దేవుడు అంటున్నా అంటే యెహోవా దేవుడు. అర్థమవుతుందా? మా దేవుడు, మా భూమి, మా దేవాలయం. వారికి అదొక ఫీలింగ్ అన్నమాట. కాబట్టి 70 సంవత్సరాల తర్వాత కూడా కోరేష్ రాజు మీరు వెళ్ళిపోండి అని అంటే వారు ఏం చేసినారు? వచ్చేసినారు. మేము 70 years ఇక్కడ ఉంటామని అనలేవారు. లేదు మేము అక్కడికి వెళ్ళాలి, ఇది కాదు మా ప్రాంతం, మేము ఉండాల్సినటువంటి ప్రాంతం అది, మేము అక్కడికి వెళ్ళాల్సిందని చాలామంది అక్కడికి వచ్చేస్తారనమాట. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇశ్రాయేలుతో ఏమంటే మాట్లాడుతున్నాడంటే, నేను వాగ్దానం చేసింది నేను నెరవేర్చబోతున్నా. అది దేవుని యొక్క నెరవేర్పు, దేవుడు చేయబోయేటువంటి ఒక నూతనమైనటువంటి కార్యం. కాబట్టి నూతన సంవత్సరంలో మనం ఏం ఆశిస్తున్నామనంటే, దేవుడు మనకి విడుదల ఇవ్వడానికి, దేవుడు మనల్ని వాగ్దానములు నెరవేర్చడానికి ఈ నూతన సంవత్సరాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో విడుదల, ఏ వాగ్దానాలు నెరవేర్పు అది మీకు తెలుసు. మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి బంధకములు ఉన్నారో మీకు తెలుసు, ఏ బరువు కింద ఉన్నారో మీకు తెలుసు, ఏ వాగ్దానములు దేవుడు మీకు చేసినాడో అది మీకు తెలుసు. కాబట్టి వాటన్నిటి కూడా దేవుడు ఏం చేయబోతున్నాడట? త్వరలో అది నేను జరిగించబోతున్నా, మీరు దాని గురించి ఆలోచన చేయండి. హల్లెలూయా. మీరు దాని గురించి ఆలోచన చేయండి. ఇది మొదటి 2 లైన్లో మనం చూస్తున్నాం. తర్వాత 2 లైన్లో ఒక అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మాట్లాడుతుంది. ఏంటంటే చూడండి, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నా. అరణ్యంలో దేవుడు ఏం చేస్తాడట? త్రోవ కలుగజేస్తాడు. అరణ్యము మనము మామూలుగా మీరు ఎక్కడైనా బస్సులో వెళ్తున్నప్పుడు చూస్తారు, అన్ని ట్రీస్, మనం ఫారెస్ట్ అనేస్తాం దాన్ని. అక్కడ అందులో దారి ఉండదు అసలు. ఎప్పుడైనా పోయినారా? అరణ్యంలోకి పోయినరా? దారి ఉంటుందా? ఉండదు. ఎటు పోతామో మనకే తెలియదు. అర్థమవుతుందా? దేవుడు ఏమంటాడంటే, అలాంటి పరిస్థితులలో, ఎటు పోతున్నామో తెలియనటువంటి పరిస్థితులలో, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులలో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి దారి చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు? దారి చూపించబోతున్నాడు. మనం అరణ్యం ఎట్లా ఉంటుందని అంటే, అన్ని దిక్కులు ఒకేలాగా అనిపిస్తాయి. అన్ని దిక్కులు ఒకేలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇటు పోతే ఏమవుతుందో తెలియదు, అటు పోతే ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. మన జీవితంలో చాలాసార్లు కన్ఫ్యూజన్, చాలాసార్లు మనకి క్లారిటీ ఉండదు. అయితే దేవుడు ఈ సంవత్సరం అంటున్నాడు, నేనేం చేస్తా? త్రోవను కలగజేస్తా. నేను మీకు ఒక పాత్ని మీకు చూపిస్తాను, ఒక మార్గాన్ని నేను మీకు ఏర్పాటు చేస్తాను. నిజంగా మనం కొన్నిసార్లు కొన్ని చిక్కుల్లో పడిపోతాం. అందులో నుండి బయటికి రావడం ఎట్లాగో మనకి తెలియదు. దేవుడు అంటున్నాడు, నేను మీకు దారి చూపిస్తాను. మనం చాలాసార్లు అనుకుంటాము మనం వెళ్ళినటువంటి దారి శ్రేష్టం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నేను చూపించేటువంటి దారి చాలా శ్రేష్టమైనటువంటిది. మనం అనుకుంటాం కదా, నేను వెళుతున్న మార్గం చాలా సేఫ్ ఉంది అని అనుకుంటాం. కాదు, దేవుడు చూపించే మార్గం చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి దారి చూపించబోతున్నాడు. మనం ఏ మార్గంలో నడవాలో దేవుడు మనకి తెలియపరచబోతున్నాడు. ఏ మార్గం గుండా వెళితే మంచిదో, ఏ మార్గం మంచిది కాదో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అరణ్యము లాంటి పరిస్థితులలో, అర్థం కాని స్థితులలో, క్లారిటీ లేని పరిస్థితులలో, కన్ఫ్యూజన్లో దేవుడు మనకి దారి చూపిస్తానని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. రెండోదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడు అక్కడ నేను ఎడారిలో నదులను పారజేయించినానంట. దేవుడు ఏం చేస్తాడట? ఎడారిలో నదులను పారజేస్తాడు. మీరు చూడండి, ఇశ్రాయేలు యొక్క జీవితంలో మీరు గమనించినట్లయితే వారికి అనుభవం ఉంది కదా.
ఒకసారి కీర్తనల గ్రంథం 76వ కీర్తన 16వ వచనం చూడండి. 78 16 78:16. చూడండి అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన బండలో నుండి నీటి కాలువలు రప్పించను, నదుల వలె నీళ్లు ప్రవహింప చేశాను. రెండవది, దేవుడు మనకి ఈ సంవత్సరము దాహము తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మనకి ఏం చేస్తాడు, మన దాహాన్ని తీరుస్తాడు. అరణ్యంలో ప్రయాణిస్తున్నటువంటి ఇశ్రాయేలుకి ఏమైందట, బాగా దాహము అయింది. అరణ్యంలో వారికి నీళ్ళు ఉంటాయంటే ఉండవు. దొరుకుతాయా? దొరకవు. ఒకరా ఇద్దరా? లక్షల మంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చేసిండు, వారి దాహాన్ని తీర్చింది. నిజంగా ఈ నూతన సంవత్సరంలో మీకు గనక దాహం ఉంటే, మీకు గనక దప్పిక అయితే, డెఫినెట్గా ఈ సంవత్సరము మీ దప్పిక దేవుడు తీరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు మీ దప్పిక తీరుస్తాడు. మనం ఎలాంటి వాటి కొరకు దప్పిక కలిగి ఉన్నామనేది కూడా మనము ఆలోచన కలిగి ఉండాలి. 51వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనం కూడా ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. చూడండి దేవుడు ఏం చేస్తాడట, పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడట. అరణ్య స్థలం ఎలా అయిపోతాడట, ఏదేను వలె అవుతుంది కదా. దేవుడు మొట్టమొదటిగా చేసినటువంటి తోట ఏది, ఏదేను తోట కదా. ఎంత అద్భుతంగా ఉండుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి అద్భుతమైనటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన పరిస్థితి ఇప్పుడు అరణ్యంగా ఉండొచ్చు, కానీ నూతన సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, ఏదేను వలె దేవుడు దాన్ని చేయాలనుకో. దాని ఎడారి భూములను యెహోవా తోట వలె నగునట్లు చేయించున్నాడు. ఆనంద సంతోషములు ఏముంటాయట అక్కడ, ఆనందము, సంతోషము, కృతజ్ఞత, స్తుతియు, సంగీత గానము. ఈ సంవత్సరం దేవుడు మనకి ఆనందము, సంతోషము, మన నోట ఏముండాలి, కృతజ్ఞత, స్తుతి, సంగీత గానం. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు, దేవుడు కార్యాలు చేసినప్పుడు. దాని అర్థం ఏంటంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని దేవునికి ఆశ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఎడారి లాంటి ప్రాంతంలో, ఎడారి లాంటి అనుభవం గుండా మనం వెళుతున్నాం కావచ్చు. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మనము చాలా దప్పికొని ఉన్నాం, మనం వెయిట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు కదా, ఎండాకాలం మనకి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది దాహం యొక్క విలువ కదా. కొన్ని నీళ్ళ కోసం మనం ఎంత పరితపిస్తాం కదా, కొన్ని వాటర్ కోసం. బాటిల్ అయిపోతే లాస్ట్కి ఇట్లా చూసి కొంచెం డ్రాప్ ఉన్న దాన్ని కూడా మనము వదిలిపెట్టాం. అది కూడా అంటే ఆ కొంచెం డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా మనకి ఎంతో నెమ్మదిని ఇస్తుంది కదా. అయితే దేవుడు అంటున్నాడు, మన యొక్క దాహాన్ని దేవుడు ఈ సంవత్సరం తీర్చబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఏ విషయంలో అయితే ఆరాట పడుతున్నారు, ఏ విషయంలో అయితే అయ్యో ఇది ఎప్పుడు జరుగుతుందని మీరు వెయిట్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఆ దాహాన్ని దేవుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా తీరుస్తాడు. ఈ వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నేను అడిగిన దేవ అరణ్యంలో నదులు ఎందుకు, నదులను పారజేస్తానన్నా కదా, అంత అవసరం లేదు కదా, దాహం తీరిస్తే చాలు కదా. అంటే దేవుడు అన్నాడు, నేను ఈ సంవత్సరము దీవెనగా మారుస్తా అంటున్నాడు. దీవెన అంటే సమృద్ధి. హల్లెలూయా. మనకు గ్లాస్ ఆఫ్ వాటర్ చాలు కదా, నదులు ఎందుకు మనకి? నది ఎందుకు తెలుసా, సమృద్ధి ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఆశ ఏంటనంటే మనం ఆశీర్వాదంగా ఉండాలి. మన దగ్గర సమృద్ధి ఉంటేనే కదా ఇతరులకు ఇస్తాం. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే కేవలం మనము మన దప్పిక తీర్చడమే కాదు, మనం ఇతరులకి దీవెనగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. అందుకనే దేవుడు నేను నదులను ప్రవహింపజేస్తాను. దేవుడు ఏం చేస్తాడట, నదులను దేవుడు ప్రవహింపజేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనం ఎటువంటి నిరీక్షణ కలిగి ఉండాలంటే, దేవ ఈ సంవత్సరము నాలో నుండి ఏం కావాలి, నదులు ప్రవహించాలి కదా, సమృద్ధి. దావీదు చెప్తున్నట్లుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏమవుతుందంట, నా గిన్నె నిండి పొర్లుచున్నది కదా. నిండుతున్నాయా గిన్నెలు? నిండుతున్నాయా? ఈ సంవత్సరం నింపుతాడు. హల్లెలూయా. నింపడమే కాదు, దేవుడు ఏం చేస్తాడట, నదులను
ప్రవహింపజేస్తాడు. సమృద్ధి అయి దేవుడు ఇంకా ఉప్పొంగ చేస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మీరు దాని గురించి ఆలోచన చేయరా? మీరు దేని గురించి ఆలోచన చేయాలి? దేవుడు చేయబోయేటువంటి నూతనమైన కార్యాలను గురించి మనము ఆలోచన చేయాలి. మునుపటి సంగతులను ఇంకా జ్ఞాపకం చేసుకోకండి. మునుపటి సంగతులను దేవుడు ఏం చేయబోతున్నాడనే దాని గురించి మీరు ఆలోచన చేయండి. నిజంగా దేవునికి ఎప్పుడు కూడా మన గతం కాదు, మన భవిష్యత్తు చాలా ప్రాముఖ్యమైనటువంటి. దేవుడు మనకు మరొక అవకాశం ఎందుకు ఇస్తున్నాడంటే ఈ సంవత్సరంలోనైనా దేవుడు తాను అనుకున్నది ప్రతిదీ నెరవేర్చాలనేది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక నూతనమైన క్రియ చేయుచున్నాను, మీరు దాని గురించి ఆలోచన చేయరా? కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దయచేసి గతము గురించి ఆలోచించడం మనం మానేస్తాం. దేవుడు మన ద్వారా ఏం చేయబోతున్నాడు, దేవుడు మనల్ని ఏ విధంగా దీవించబోతున్నాడు, దేవుడు ఏ విధంగా మనల్ని నడిపించబోతున్నాడు, దాని గురించి మనము ఆలోచన చేస్తాం. దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైనవిగానే ఉంటాయి, కానీ పోయినసారి చేసింది కదా అన్నట్టు ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా నూతనమైన మార్గంలో నడిపించాలని దేవుని యొక్క ఆశ. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన బంధకముల నుండి విడుదల ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు తాను చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకి దారి చూపించాలని ఇష్టపడుతున్నాడు, దాహము తీర్చాలని ఇష్టపడుతున్నాడు, దీవెనగా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇంకా మిగిలినంతా మీ చేతిలో ఉందన్నమాట. మీరు నిజంగా ప్రభువా నీ మార్గంలో నడుస్తానంటే డెఫినెట్గా దేవుడు నీకు దారి చూపిస్తాడు. నిజంగా దేవా నేను దప్పికొని ఉన్నానంటే ఖచ్చితంగా నీ దాహాన్ని తీరుస్తాడు. దేవా నేను దీవెనగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవెనగా మారుస్తాడు. నా మట్టుకు నేను అనే దాంట్లో నుండి బయటకు వచ్చి మనం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు ఏమనుకుంటున్నాడో ఆ విధంగా జీవించడానికి మనం ఇష్టపడాలి, కానీ నాకు నేను బాగుంటే చాలనేది మన క్రైస్తవ విధానం అయితే కాదు. మన సంఘం అలా ఉండడానికి వీలే. మన చుట్టూ ఉండేటువంటి వారందరికీ మనం దీవెనకరంగా ఉండాలి. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు ఈ మాటలన్నిటి కూడా నెరవేర్చాలని నేను కోరుకుంటున్నా. అదే నా యొక్క ప్రార్థన. ఈ సంవత్సరంలో దేవుని యొక్క నూతనమైన కార్యాలను మనము చూడాలి. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ఒక నిమిషం ప్రభు వైపు చూస్తూ నిజంగా ఈ